ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో ఒక గర్విష్టమైన కుందేలు నెమ్మదిగా నడిచే తాబేలుతో కలిసి నిలబడి ఉంది. కుందేలు తన వేగాన్ని పొగడుతూ, నేను అరణ్యంలోనే వేగవంతుడిని అని చెప్పింది. తాబేలు చిరునవ్వుతో, అలాగైతే మనిద్దరం ఒక రేసు చేద్దాం అని చెప్పింది. ఇతర జంతువులు ఆశ్చర్యంతో చూశాయి. రేసు మొదలైంది. తెలుపుగోధుమ రంగు మృదువైన జుట్టు మరియు పెద్ద, భావోద్వేగ భరితమైన కళ్లతో కూడిన కుందేలు వేగంగా పరుగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, కాని ధైర్యంగా ముందుకు సాగింది. కొంత దూరం పరుగెత్తిన కుందేలు వెనుకకు చూసి నవ్వుకుంది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తోంది. నేను కాస్త విరామం తీసుకోవచ్చు అని అనుకుంది. ఒక పెద్ద చెట్టు కింద కూర్చోండి, కళ్ళు మూసుకుంది. తెలివైన, ఆకుపచ్చ తాబేలు నెమ్మదిగా ముందుకు సాగుతూ తన గమ్యాన్ని చూసింది. అతనికి ఆలస్యమంటే భయం లేదు, ఆగడం లేదు. అతను కేవలం ముందుకు సాగుతూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత కుందేలు లేచింది. బాగా నిద్రపోయాను, ఇప్పుడు గెలుస్తాను అని అనుకుంది. కాని ముందు చూస్తే తాబేలు ఫినిష్ లైన్కు చాలా దగ్గరగా ఉంది. కుందేలు ఆఖరికి పరుగెత్తింది, కాని ఆలస్యం అయిపోయింది. తాబేలు గమ్యాన్ని చేరుకుంది. అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ సంబరంగా కేకలు వేశాయి. నెమ్మదిగా కాని స్థిరంగా ప్రయాణిస్తే గెలుస్తారు, తాబేలు చిరునవ్వుతో చెప్పింది. కుందేలు తాబేలును చూసి నవ్వుతూ, నిజమే, ఎంతో వేగంగా ఉండటం ఒక్కటే కాదు, పట్టుదల కూడా అవసరం అని అంగీకరించింది. ఆ రోజునుంచి కుందేలు ఎవ్వరినీ తక్కువగా చూడలేదు. నెమ్మదిగా, కాని స్థిరంగా ఉంటే విజయం ఖాయం.